ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో విశ్వకర్మలు జన్మిస్తే ఈ ప్రభుత్వాలు విశ్వకర్మ జయంతిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విశ్వకర్మ జయంతి సందర్భంగా కలాల్ శ్రీనివాసు రాష్ట్ర భారతీయ మద్దూర్ సంఘం అధ్యక్షులు దేశాయి బ్రదర్స్ బీడీ ఇండస్ట్రియల్ దగ్గర బిఎంఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసెంబ్లీలోనైనా పార్లమెంట్లోనైనా విశ్వకర్మ కార్మికులపై చర్చ జరగాలని అన్నారు. 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తామని అన్నారు. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు పింఛన్ కనీసం 5000 వరకు పెంచాలని అన్నారు. ప్రతి కార్మికులకు ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మద్దూరు సాంగ్ అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యదర్శి సెలవేరి కృష్ణయ్య, అలాగే జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మరియు కొండల్ రెడ్డి, వడ్లకొండ రాజు, బైరగోని యాదగిరి, కె శ్రీనివాసు, నాగరాజు, భాస్కరు, చెరుకు కాసయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలాల్ శ్రీనివాస్ భారతీయ మద్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత. ఈ రోజున విశ్వకర్మ జయంతి. దేశంలోని ఈ ప్రపంచంలో విశ్వకర్ముడు భారతదేశంలో పుట్టినా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు విశ్వకర్మ రోజునే కార్మిక దినోత్సవం జరుపుకోవాలని చెప్పి భారతీయ మద్దూర్ సంఘ్ 1955 నుండి ఇప్పటి వరకు కూడా విశ్వకర్మ జయంతి రోజునే కార్మిక దినోత్సవం జరుపుతూ వస్తుంది. ఈ రోజున దేశంలో కార్మిక క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎక్కడ కూడా కార్మికుల పక్షాన మాట్లాడుతున్నటువంటి నాయకులు లేకుండా కరువైపోతూ ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, పేదరికము కార్మికుల నిర్మూలన అనే అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరగాలని చెప్పి భారతీయ మద్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా రేపు ఎల్లుండి 19వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు, ప్రొవిడెంట్ ఫండ్ అధికారుల కార్యాలయం ముందు ధర్నాలు చేపడతా పోతా ఉన్నాం. కనీస పెన్షన్ ఏదైతే పీపీఎఫ్ కనీస పెన్షన్ 1000 రూపాయల నుండి 5000 రూపాయలు పెంచాలని పెంచి వీడియోతో కూడినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి వైద్యం అందిస్తూ 5000 రూపాయల కనీస పెన్షన్ పెంచాలని చెప్పి భారతీయ మద్దూర్ సంఘ్ దేశవ్యాప్త ధర్నాలను కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి భారతీయ మద్దూర్ సంఘ్ సూచిస్తూ ఈ రోజున కార్మిక లోకానికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.